ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శనివారం నాడు మరియ తల్లిని ప్రేమిస్తూ కారుణ్యమూర్తి యొక్క కరుణ ప్రజలందరి మీద హేరాళముగా రావాలని ఆశతో ముందుకొచ్చినటువంటి ఈ మంచి బిడ్డల యొక్క ఉదారత్వం, ప్రేమ కానుకను బట్టి ప్రభు వారిని దీవించమని ప్రార్థించుకుందాం. దేశంలో, ప్రపంచంలో కరోనా అంత్యమైపోవాలని వెంకట సోమశేఖరరావు, చంద్రకళ, రతన్ మరియు రామ్ శ్రీశ్రాయ్ మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గాదే అంతని రెడ్డి, రాధిక కుటుంబంలో శాంతి సమాధానము, పిల్లల మంచి భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సుజన్ ఘోష్ చేసే ప్రతి పనిలో దేవుడు సహాయం కొరకు మరియు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దివ్య మోరస్ స్కిన్ అలర్జీ నుండి సంపూర్ణ స్వస్థత పొందాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు మేరీ సింథియా. కరుణా సింధు జీవితంలో ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆమె కెనడా వెళ్ళిపోతుండగా దేవుని కృప, ఆశీర్వాదం ఆమెతో ఉండాలని ఆమె తల్లిదండ్రులైన చిన్ని రత్నారెడ్డి దేవునికి కృతజ్ఞతగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రోహిత్ ఆనంద్ రెడ్డి బాలసింధుల 5వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి గర్భఫలం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రోహిత్ ఆనంద్ రెడ్డి, బాలసింధుల మీ యొక్క 5వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ముత్తంగి కేంద్రం నుండి మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. లూర్దు మరియమ్మ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ శ్రేయస్సు, సంరక్షణ, కుటుంబ సభ్యులు మంచి ఆయురారోగ్యం, ప్రత్యేకంగా లూర్దు మరియమ్మ మంచి ఆయురారోగ్యం కొరకు, సుక్క సెల్వరాజు, నరసింహ ఆత్మల శాంతి కొరకు, దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే సందీప్ కుటుంబం కృతజ్ఞతగా మేరీ వినమ్ర, లీనా జస్మిన్ వారికి మంచి జ్ఞానం కొరకు, వారి కుటుంబంలో దేవునితో ఆత్మీయాత్మికంగా వాళ్ళు ఎదగాలని ఫాదర్ సిరిల్ మరియు కేంద్ర బృందమునకు మంచి ఆయురారోగ్యం కొరకు ఈ యొక్క ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా కారుణ్యమూర్తి ఈ స్పాన్సర్ చేసి వీరి అందరి కుటుంబాలను హేరాళముగా దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అమ్మ మరియ తల్లిని జ్ఞాపకము చేసుకునే శనివారం మరియ తల్లి మన కోసం మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు తనయుడు మనందరి ప్రార్థనకు జవాబిచ్చి మనను దీవించి వారి జీవితంలో బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డారు, ఆధారం నీవేనయ్యా, ఆశ్రయం నీవేనయ్యా అని పలికి దేవుని మోమును చూచి ఏ విధంగా వారి జీవితంలో ముందుకు సాగారు, ప్రకాశించారు, తరతరముల వారికి ధన్యులుగా ధన్యురాలుగా మారారు. ఇటువంటి గొప్ప జీవిత చరిత్రను ఈరోజు పాటగా మనము సిద్ధరించబోతున్నాం. దానికి ముందు ఈ యొక్క కారుణ్య జపమాలను మనమందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల పరిహారమును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏ విధంగా మనకు మార్గమును చూపిస్తాడని, జీవముగా ఉంటాడని, సర్వము ఆయనగా మారి మన జీవితమే ఒక నూతన మలుపు, మన జీవితంలో అద్భుత కార్యములు ఏ విధంగా జరుగుతుంది. ఆదర్శ జీవులుగా జీవించినటువంటి పుణ్యపురుషులు, స్త్రీలు ఈరోజు మనకు ముందుగా మేఘస్తంభం వలె ఉన్నారని హెబ్రేయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం పలికినట్టు, దేవుని మీద ఆధారపడి వారిని దేవుడు ఏనాడు సిగ్గుపడనీయడు, వారిని దేవుడే చూసుకుంటాడు అని పలికే ఈ పల్లవి చరణము ప్రతి దానిలో ప్రభుని మనం ఆధారం, ప్రభువునే మనకు ఆశ్రయముగా భావించి ప్రార్థన చేయబోతున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 29, 34, 46 నుంచి 48 వచనంలో కలత చెందినటువంటి వేళలో, సందేహం కలిగిన వేళలో మరియ తల్లి దేవుని వైపే చూసిందని, స్తుతుల పాట పాడిందని, తరతరముల వారికి ధన్యురాలుగా మారిందని మనం వింటున్నాం. స్తుతించినప్పుడు బంధకాలు తొలగిపోతాయి. మనము కూడా తరతరముల వారికి దీవెనగా మారుతాం. దీనినే పాటగా మనము పాడి దేవుని మీద ఆధారపడి ప్రార్థించబోతున్నాం. చేతులెత్తి ప్రభుని ఈరోజు శరణ కోరుకుంటూ పాడదాం. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. మార్గము నీవే యేసయ్యా, సత్యము నీవే యేసయ్యా. మార్గము నీవే యేసయ్యా, సత్యము నీవే యేసయ్యా. జీవము నీవే యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. జీవము నీవే యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. కలత చెందిన వేళలో, సందేహాల వేళలో, కలత చెందిన వేళలో, సందేహాల వేళలో మరియ తల్లి నీ
వైపే చూసినది. మరియ తల్లి నీ వైపే చూసినది. స్తుతుల పాట పాడింది తరతరముల వారికి, ధన్యురాలైనది. స్తుతుల పాట పాడింది తరతరముల వారికి, ధన్యురాలైనది. అధన్యత జీవితం కావాలయ్యా, ఆధారం నీవేనయ్యా. అధన్యత జీవితం కావాలయ్యా, ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఈ మొదటి గుర్తులో మనము దేవుని వైపే చూడాలని, ఎన్ని ప్రశ్నలు ఉన్నా, సందేహంలో ఉన్నా, అనుమానమున్నా, కలత చెందిన మరియ తల్లి ఈరోజు శనివారం మన మధ్యలో ఉండి నేర్పించేది, బిడ్డలారా, నేను కలత చెందినప్పుడు, డౌట్స్ వచ్చినప్పుడు, సందేహాలు కలిగినప్పుడు, ప్రశ్నలు కలిగినప్పుడు దేవుని వైపే చూశానమ్మా. అందుకే నా సందేహములకు దేవుడు జవాబిచ్చాడు. నేను దానిని విన్న తర్వాత స్తుతి పాట పాడాను. అందుకే ప్రతి గుర్తులో మీరు కూడా పాడండి, స్తుతించండి అని పిలుస్తుంది. స్తుతులు పాడి స్తుతించినప్పుడు తరతరముల వారికి ధన్యురాలుగా మారిన అదే అభిషేకం మన మధ్యలో వచ్చునుగాక. ఆమేన్. మనం కూడా సందేహముతో ఉన్నాం. ఎటువంటి సందేహము, డౌట్? ఈ మహమ్మారి తొలగిపోతుందా? ఇంకొక వేరే టర్న్ తీసుకుంటుందా? ప్రభు చెప్తున్నాడు, సందేహ మధ్యలో, అనుమాన మధ్యలో దేవుని స్తుతించండి, ఆరాధించండి, మీరు తరతరముల వారికి దీవెనగా మారిపోతారు. ఆమేన్. ఈ గుర్తులో ఈ ఉద్దేశంతో మధ్యస్థ ప్రార్థన మరియ తల్లి చేస్తుంటే మనం ప్రార్థిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండవ గుర్తులో యేసుక్రీస్తు కూడా మానవ జీవితములో, ఇహలోక జీవితములో తాను ఎల్లప్పుడూ తండ్రి మీద ఆధారపడ్డాడు.
చిన్న ఉదాహరణ. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఏలోయ్ ఏలోయ్ లేమా శబక్తాని అని నా దేవా అని నరుడుగా నాజరేతు యేసు ప్రభు ఏడ్చినప్పుడు ఆయనకు ఆధారముగా రెఫరెన్స్ పాయింట్గా తండ్రిని పిలిచాడు, దేవా అని పిలిచాడు. అందుకే ఆయనకు సహాయం లభించింది. లూకా 23:46లో సిలువలో యేసు ప్రభు ఆనాడు ఏ విధముగా తన జీవితంలో తండ్రి నీ చేతులలో నా ఆత్మను సమర్పిస్తున్నారని చెప్పాడు. ఆయన ప్రతి క్షణం తండ్రి మీద ఆధారపడ్డాడు. అందుకే ఆ బాధను భరించాడు, శ్రమలను భరించాడు, సిలువను మోసాడు. ఆయన ప్రార్థన జీవితం మనకు కావాలని ఈరోజు మనము ఈ గుర్తులో ప్రార్థించబోతున్నాం. ఆధారం నీవే డాడీ, తండ్రి అని పలిచాడు. ప్రతి పరిస్థితిలో 5 రొట్టెలు 2 చేపలైనా, లాజరు మరణించిన సమయములైనా పైకి చూసి ఆధారం నీవే అని పిలిచాడు. పరలోకం తెరవబడి అద్భుతం జరిగింది. ఈ క్లిష్ట పరిస్థితిలో, ఈ మహమ్మారిలో, ఆర్థిక ఇబ్బందులలో, మీ కుటుంబ సమస్యల మధ్యలో మనము కూడా ప్రకటిస్తాం, ఆధారం నీవే ప్రభువా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. మార్గము నీవే యేసయ్యా, సత్యము నీవే యేసయ్యా. మార్గము నీవే యేసయ్యా, సత్యము నీవే యేసయ్యా. జీవము నీవే యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. జీవము నీవే యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. సిలువ శ్రమల వేదనలో విడువబడిన వేళలో, సిలువ శ్రమల వేదనలో విడువబడిన వేళలో ప్రభు యేసు తన తండ్రి వైపే చూశాడు. ప్రభు యేసు తన తండ్రి వైపే చూశాడు. సిలువలోనే ప్రార్థించి మానవాళికి రక్షణమిచ్చాడే. సిలువలోని ప్రార్థించి మానవాళికి రక్షణమిచ్చాడే. ఆ ప్రార్థన జీవితం కావాలయ్యా, ఆధారం నీవేనయ్యా. ఆ ప్రార్థన జీవితం కావాలయ్యా, ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఈ రెండో గుర్తులో తండ్రి వైపు చూస్తూ యేసు ప్రభు ప్రార్థించిన అదే రీతిలో ఇహలోక జీవితంలో ఉన్న కష్టాల మధ్యలో, ఈ ఇక్కట్ల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ఈ మహమ్మారి మధ్యలో ఆ తండ్రి వైపు చూస్తే ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆశ్రయం ఇస్తాడు, పరిస్థితిని మారుస్తాడు. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సంతోషమైన దుఃఖమైన ఈరోజు శనివారం మరియ తల్లిని తలంచే వేళలో ఆ తల్లి ఎల్లప్పుడూ దేవుని నడిపింపు కొరకే దేవుని మోమును చూచి ఎల్లప్పుడూ ప్రార్థించేది. దేవుని ముందు తల వంచి అగునుగాక అని పలికి దేవుని మీదనే ఆధారపడి జీవించింది. సంతోషకరమైన వార్త లూకా 2వ అధ్యాయం 8 నుంచి 18వ వచనంలో కాపరులు వస్తున్నారు, దూతలు దిగుతున్నారు. పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో మంచి మనసు కలిగిన వారికి శాంతి అని ప్రకటిస్తూ ఉన్నారు. మేము గొప్ప వెలుగును చూసామమ్మా, ఈ బాలుని ఆరాధించడానికి వచ్చామని సంతోషకరమైన వార్త. దాన్ని వినిన వెంటనే మరియ తల్లి ఏం చేస్తుంది? లూకా 2:19 హృదయంలో పదిలపరుచుకుంటూ ధ్యానించింది. అది సంతోషకరమైన వార్త. తర్వాత వెంటనే దుఃఖకరమైన వార్త. లూకా 2వ అధ్యాయం 41 నుంచి 50 వచనం. యేసు ప్రభు తప్పిపోతున్నాడు. తప్పిపోయినది దుఃఖకరమైన వార్త. కనుగొన్నది కుమారుడు, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదమ్మా, ఎందుకు మీరు వెదకారు అని అడిగినప్పుడు ఆ తల్లికి అది అర్థం కాకపోయినా ఏం చేసింది? వెళ్ళి హృదయంలో పదిలపరుచుకుంటూ ధ్యానిస్తూ ఉంది. సంతోషకరమైన సమయమైన ధ్యానం దుఃఖకరమైన దానిని వార్తలో ధ్యానించుకుంటూ ముందుకు సాగింది. ఆ వరప్రసాదం కావాలని ఈ గుర్తులో ఈ పాటను పాడి ప్రార్థనగా మార్చుకొని మనం ప్రార్థించబోతున్నాం. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. మార్గము నీవే యేసయ్యా, సత్యము నీవే యేసయ్యా. మార్గము నీవే యేసయ్యా, సత్యము నీవే యేసయ్యా. జీవము నీవే యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. జీవము నీవే యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా.
సంతోష వార్త వేళలో దుఃఖ వార్త వేళలో సంతోష వార్త వేళలో దుఃఖ వార్త వేళలో మరియ తల్లి నీ నడిపింపే కోరినది. మరియ తల్లి నీ నడిపింపే కోరినది. హృదిలో మాట ధ్యానించి దైవ కుమారుని తల్లిగా మారినది. హృదిలో మాట ధ్యానించి దైవ కుమారుని తల్లిగా మారినది. ఆ ధ్యాన జీవితం కావాలయ్యా, ఆధారం నీవేనయ్యా. ఆ ధ్యాన జీవితం కావాలయ్యా, ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. అన్ని వేళలో దుఃఖమైన సంతోషమైన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని వైపు చూస్తూ ధ్యాన జీవితం కావాలని చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 4వ గుర్తులో యోబు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆధారం నీవే, ఏది జరిగినా నా జీవితంలో ప్రభు వైపే చూస్తాను, ప్రభు మీదనే ఆధారపడతాను అని ముందుకు సాగిన వ్యక్తి యోబు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 19వ వచనంలో సైతానుడు పెర్మిషన్ తీసుకొని చాలా శోధించాడు యోబు జీవితంలో. యోబు 2వ అధ్యాయం 7 నుంచి 8వ వచనంలో ఆయన శరీరం అంతా రోగ బాధలతో కృంగిపోయాడు. యోబు 2:9లో భార్య కూడా ఆయనను నిందించింది, బాధ పెట్టింది, దుఃఖ పెట్టింది. దేవుని శపించి చచ్చిపో అని అలా పలికింది. అటువంటి సమయంలో యోబు తన జీవితంలో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడికి స్తోత్రం అని చెప్పాడు. యోబు 19:25 నుంచి 26లో
నా విమోచకుడు జీవిస్తున్నాడు, కడన నాకు న్యాయమును చేకూరుస్తాడు. ఆమేన్. మన విమోచకుడు ఒకడు ఉన్నాడని ఈ రోజు మనం ప్రకటిస్తాం. ఈ మహమ్మారిలో, ఈ పరిస్థితి నుండి మనలందరినీ దేవుడు విమోచిస్తాడు. ఆమేన్. ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా, శోధనైనా, సాతాను తీసుకొస్తున్న రోదనలైనా దేవుడు మనలందరినీ ఆశీర్వదించి, ఆమేన్. యోబు 42:10లో యోబును రెట్టింపుగా ఆశీర్వదించాడు. ఆ దీవెనలు ఈ మహమ్మారి అయిన తర్వాత ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా మనందరినీ రెట్టింపు ఆశీర్వాదముతో దేవుడు దీవించాలని ఆమేన్. ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని యోబుతో కలిసి దేవుని మీద ఆధారపడి జీవించే వరం కావాలని ఈ కారుణ్య జపమాలలో కరుణ ప్రవగించాలని ప్రార్థన. ఆమేన్. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. మార్గము నీవే యేసయ్యా, సత్యము నీవే యేసయ్యా. మార్గము నీవే యేసయ్యా, సత్యము నీవే యేసయ్యా. జీవము నీవే యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. జీవము నీవే యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. సాతాను యొక్క శోధనలు, శారీరక రోదనలు, సాతాను యొక్క శోధనలు, శారీరక శోధనలు. భక్తుడు యోబు నీ మోమే చూసాడే. భక్తుడు యోబు నీ మోమే చూశాడే. విశ్వాసమును ప్రకటించి రెట్టింపు దీవెనలను ప్రభు నుండే పొందాడే. విశ్వాసమును ప్రకటించి రెట్టింపు దీవెనలు ప్రభు నుండే పొందాడే. ఆ విశ్వాస జీవితం కావాలయ్యా, ఆధారం నీవేనయ్యా. అవిశ్వాస జీవితం కావాలయ్యా, ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఈ గుర్తులో యోబు వలె ఎటువంటి శోధనలు సైతాను తీసుకొచ్చిన, కుటుంబంలో ఉన్న ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఈ శోధనలు కలిగిన దేవుని వైపు చూసి రెట్టింపు ఆశీర్వాదం, నూతన శరీరం, నూతన ఆరోగ్యముతో మనమందరం ఈ పరిస్థితి నుండి బయటపడు మార్గమును దేవుడు దయచేయునుగాక ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 5వ గుర్తు చివరి గుర్తు అయిన తర్వాత ఒక చిన్న స్వస్థత ప్రార్థనతో కారుణ్యం ప్రవగించాలని, స్వస్థత ప్రవగించాలని, అద్భుతం జరగాలని ఆధారపడి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. కావున ఆయన మీద ఆధారపడిన వారిని ఏనాడు దేవుడు సిగ్గుపడనీయడు, దీవిస్తాడు. ఈ మంచి మనసుతో ఈ 5వ గుర్తులో కీర్తన 121:1 నుండి 2వ వచనంలో దావీదు క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. ఒకవైపు సౌలు రాజు ఎట్లా ఆయనను చంపాలని, ఈయన డేంజర్, ఈయన ఉంటే నాకు విలువ ఉండదని, ఎల్లప్పుడూ ఆయన వెంటపడి ఆయన చంపాలని, ఆయనను నాశనం చేయాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రాజు చేతిలో, రాజు అంటే పరిపాలించే వ్యక్తులందరినీ కాపాడాలి, అటువంటి వ్యక్తే శత్రువుగా మారిపోతున్నాడు. అబ్జలోం సొంత కుమారుడే చంపటానికి ఎదురవుతున్నాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో దావీదు కొండ మీద ఎక్కి, కొండల వైపు నేను పారచూచుచున్నాను, నాకు ఎక్కడ నుండి సహాయం లభించును అని ఏడ్చాడు. దేవుని వైపు చూశాడు. కొండ అంటే పై స్థాయి. దేవుడు పై స్థాయిలో, పై స్థలంలో ఉండే దేవుడి వైపు చూశాడు. కింద ఉన్న వాళ్ళందరూ డిస్టర్బ్ చేశారు. దానికి పేరు క్లిష్ట పరిస్థితి, దిక్కు తోచని వేళ. అటువంటి దావీదు దేవుని వైపు చూసినప్పుడు 1 సామువేలు 16వ అధ్యాయం ఆ గొర్రెలు కాచే వ్యక్తిని దేవుడు రాజాలాగా మార్చేశాడు. మీ జీవితంలో ఏ ప్రమోషన్ కావాలో చేతులెత్తి ప్రభు దగ్గర ఇప్పుడు ప్రార్థించుకోండి. మీ క్లిష్ట పరిస్థితి, మన క్లిష్ట పరిస్థితి మహమ్మారి. ఇటువంటి పరిస్థితిలో దేవుడు కార్యం చేయాలని, దేవుని కారుణ్యం ప్రవగించాలని, దేవుడు వెలుగులో ఈ వైరస్ కాలిపోవాలని, మనందరి జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో మనలందరినీ నడిపించాలని ఆశతో ఈ చివరి గుర్తులో ప్రార్థిస్తాం. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆశ్రయం నీవేనయ్యా. మార్గము నీవే యేసయ్యా, సత్యము నీవే యేసయ్యా. మార్గము నీవే యేసయ్యా, సత్యము నీవే యేసయ్యా. జీవము నీవే యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. జీవము నీవే యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. జీవిత క్లిష్ట పరిస్థితిలో, దిక్కు తోచని వేళలో, జీవిత క్లిష్ట పరిస్థితిలో,
దిక్కు తోచని వేళలో దావీదు రాజు కొండల వైపే చూసాడే. దావీదు రాజు కొండల వైపే చూశాడే. నీ దివ్యమోమును చూచాడే గొర్రెల కాపరి రాజుగా మారాడే. నీ దివ్యమోమును చూసాడే గొర్రెల కాపరి రాజుగా మారాడే. నీ మోమును మేము చూడాలయ్యా, ఆధారం నీవేనయ్యా. నీ మోమును చూడాలయ్యా, ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మా ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మా ఆశ్రయం నీవేనయ్యా. మార్గము నీవేనయ్యా, సత్యము నీవేనయ్యా. మార్గము నీవేనయ్యా, సత్యము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, మాకు సర్వము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, మాకు సర్వము నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, స్తోత్రం. మాకు ఆశ్రయం నీవేనయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అక్షయ, ప్రీతి, సుశీల, రఫాయల్, ప్రభు మీ అందరినీ తన పరిశుద్ధ నీడలో ఉంచి దీవించునుగాక. ఆమేన్.
ప్రభు పేరు పెట్టి పిలిచిన మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ పేర్లన్నీ నా అరచేతిలో రాసుకున్నాన్ని నీ పలికినటువంటి దేవుని యొక్క హస్తం మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇదిగో ఈ సమయంలో కుడి తొడ భాగంలో అక్కడ కొద్దిగా డిస్లొకేషన్ జరిగినటువంటి ఒక వ్యక్తిని ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉంటాడు. స్తోత్రమే, నీకు వందనాలు ప్రభు. శారీరక సంబంధమైన వ్యాధి కాదు నాది. నేను వెళ్ళి గోడ మీద నా నడునెత్తినితో కొట్టుకుంటున్నాను ఫాదర్. నాకే తెలియదు ఎందుకట్లా చేస్తానని. నా బాధ, నా కష్టాలు, నా కన్నీళ్ళు ఎవరికి చెప్పలేక అలా చేసుకుంటున్నాను. మానసిక బాధనిచ్చిన సైతాన్ నుండి ఒక వ్యక్తిని దేవుడు ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాడు. ఆమేన్. రక్తం చెడిపోయి వైరస్ మాత్రమే కాకుండా అన్ని రకమైన బ్యాక్టీరియా మిమ్మల్ని అటాక్ చేసినట్టు సైతాన్ని మిమ్మల్ని బానిసుడుగా ఉంచిన ఒక వ్యక్తికి ఈ రోజు దేవుడు పరిపూర్ణ విడుదలను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒక వ్యక్తిలో విజయం, శాంతి రెండు కలిపి విజయ శాంతి అని పేరు ప్రభు పెట్టాడు. దేవుడు ఆ నామకరణం పెట్టిన దేవుడు ఆ నామానుసారం నిన్ను దీవించునుగా. ఆమేన్. ఎడమ చేతిలో ఒక సమస్య ఉన్న వ్యక్తిని ప్రభు చెప్తున్నాడు, నీకు విశ్వాసం లేదు బిడ్డ, చేతులెత్తు, ఎత్తు చేతులను అని చెప్పి దేవుడు ఆ చేతిలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధి నుండి ఈ రోజు దేవుడు నన్ను విడుదల చేస్తూ ఉన్నాడు. ఆమేన్. అది చచ్చిపోయినటువంటి ఎడమ చెయ్యి ఆ చేతులలో శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రశాంత్, ఈ రోజు దేవుడు నిన్ను ప్రశాంతంగా ఉండమంటున్నాడు, దీవిస్తూ ఉన్నాడు. యూరిన్ కంట్రోల్ లేకుండా పోతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఈ రోజు కిడ్నీని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఆమేన్. నూతన కిడ్నీని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆమేన్. లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వ్యక్తి, ఫాదర్ ఈ విషయం మీరు ఎప్పుడు చెప్పట్లేదు, నేను స్వస్థతను పొందానా లేదా అని నాకే అనుమానంగా ఉంది, ఎందుకంటే శ్వాసలో కొద్దిగా డిఫరెన్స్ ఉంది అని ప్రభు చెప్తున్నాడు. లేదు, నీకు పరిపూర్ణ లంగ్స్ స్వస్థత జరిగింది. స్తోత్రమే. ఆమేన్. లివర్ డ్యామేజ్ అయిన ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. దాని లోపల యేసు రక్తం ప్రవహించునుగాక. ఆమేన్. స్వస్థత కలుగునుగా. ఆమేన్. అన్ని రకమైన అల్సర్ వ్యాధి తొలగిపోవునుగా. ఆమేన్. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళ చేతులెత్తి నా ఆర్థిక ఇబ్బందులకు ఈ రోజు విడుదలని ప్రకటించండి. కారణం దేవుడే నీకు ఆధారమని నీవు కోరుకున్నావు. క్లిష్ట పరిస్థితి నుండి, దుష్ట శక్తుల యొక్క రోదన నుండి రోధిస్తున్నటువంటి యోబు కాలంలో యోబు జీవితాన్ని, యోబు కుటుంబాన్ని రెట్టింపుగా ఆశీర్వదించినట్టు ఎంతమంది రోధిస్తున్నారో, బాధపడుతున్నారో, కలత చెందుతున్నారో, కన్నీళ్లు కారుస్తున్నారో మీకు రెట్టింపు ఆశీర్వాదంలో వచ్చినగా. ఒక వ్యక్తి ఒక్కసారి నీవు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడే ఒక బ్రిడ్జ్ సడన్ గా కూలిపోయినటువంటి పరిస్థితిని చూసావు. అప్పటి నుంచి ప్రయాణం అంటే నీకు భయం. నీ ముందే అది జరిగింది. దేవుడు ఆ పెరిగి ఆత్మ నుండి ఆ వ్యక్తిని ఈరోజు విడుదల చేస్తూ, పార్వతి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి, నీవు నన్ను ఎన్నుకోకపోయినా నేను నిన్ను ఎన్నుకుంటున్నానని చెప్పి నన్ను దీవిస్తూ. ఓ మరియ తల్లి, దేవుని తల్లి, మా తల్లి, సిలువ క్రింద నిలబడిన వ్యాగుల మాత, ఆరోగ్య మాత, ఇదిగో నీ బిడ్డలు అమ్మా అమ్మా అని పిలిచి ఈరోజు అమ్మా అని పలికి మదర్ అని చెప్పి మదర్ మేరీ మా కోసం ప్రార్థించమని ఎంతమంది ఈ రోజు ఈ ప్రార్థన జరుగుతున్నప్పుడు శనివారం అని తెలిసి ప్రార్థిస్తున్నారో, కానా పల్లెలో జరిగిన అద్భుత కార్యములు పెళ్లి జీవితంలో జరుగునుగాక. ఆమేన్. చాలా మంది ఫాదర్ గారండి మీరు అన్నీ చెప్తున్నారు కానీ పెళ్లి కాని వ్యక్తుల గురించి చెప్పట్లేదు కదా అని అంటున్నారు. మీ జీవితమును కూడా దేవుడు ఆయన పథకం జీవ గ్రంథములు లిఖించుకున్నదన్నీ సకాలములో జరిగి ప్రభు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్. ఒక వ్యక్తి పెళ్ళై కొన్ని రోజుల్లోనే మంచిగా జరిగింది నీ పెళ్ళి, ఎంత బాగా నిన్ను అలంకరించి పూలదండలేసి మల్లె పూలేసి ఆ పెళ్లి బాగా జరిగింది. కానీ కొన్ని రోజులలోనే మీకు సమస్య వచ్చి విడిపోయిన స్థితిలాగా ఉంది మీ కుటుంబం. కానీ నీవు నీ భర్త ఈ టైంలో మనసు మార్చుకొని మీరు సఖ్యపడే రోజులు రాబోతున్నాయి. నీవు సాక్ష్యం పంపిస్తావు.
ఎవరి ఈ వ్యక్తి? మా డాడీ నన్ను అర్థం చేసుకోవట్లేదు, మా మమ్మీ కూడా నన్ను అర్థం చేసుకోదు, నా సహోదరుని ఎక్కువ ప్రేమిస్తుంది, నేనంటే ఇష్టం లేదు, ప్రతిసారి ఆయననే సపోర్ట్ చేస్తారని పలుకుతున్న ఒక వ్యక్తిని దేవుడు చెప్తున్నాడు, నీవు నా మీద ఆధారపడాలని దాన్ని అనుమతించాను బిడ్డ, నా మీద ఆధారపడు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఆ శరీరం అంతా ఒక ప్రత్యేక స్పర్శ, దాన్ని తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు, ఒక ఆత్మీయ అనుభూతిని దేవుడు ఆ వ్యక్తిలోనికి ప్రవగింపచేస్తూ స్తోత్రమానికి వందనాలు ప్రభువా. భర్త నీకు మోసం చేస్తున్నాడు అని అనుమానంతో ఒక భార్య ఉన్నావు, ప్రభు చెప్తున్నాడు అనుమానమే వద్దు, నా మీద ఆధారపడు, ఆయన మంచివాడు. నీవు అనవసరంగా అనుమానంతో ఉన్నావు. ప్రభువా, మరియ తల్లితో పాటు ఈ ఇండ్లకు ఈరోజు వెళుతున్నందులకు స్తోత్రం, స్తోత్రమయ్యా, దీవిస్తున్నందులకు స్తోత్రం, స్తోత్రం, గూడారం భద్రంగా ఉండబోతున్నందులకు స్తోత్రం. స్తోత్రం ప్రభు. ఆన్లైన్ ప్రోగ్రామ్ జరుగుతుండగా, క్లాసెస్ జరుగుతుండగా టీచర్ స్టూడెంట్స్ అందరినీ దీవించి ఆయురారోగ్యముతో నింపు. ఆమేన్. ఒక వ్యక్తికి ఏదో గవర్నమెంట్ నుండి ఫేవర్ రాబోతుందని ప్రభు చెప్తున్నాడు. నాకు ఏంటంటే మీకే తెలుసు, గవర్నమెంట్ ఫేవర్ మీ మీదకి రాబోతుంది. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతసేపు ఓపికతో ప్రభు నీడలో, ప్రభు కిరణాల క్రింద కూర్చున్న మీ అందరినీ ప్రభు ఎల్ల వేళలో భద్రంగా కాచి కాపాడాలని, మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన మీకు తోడుగా ఉండాలని చివరి ప్రార్థనలోనికి చేరబోతున్నాం. ఈ గడియలో మర్చిపోద్దు, రేపటి దినం ఆదివారం. ఆదివారం పరిశుద్ధమైన దినం. పూజలు అర్పించేవాళ్ళు, స్పాన్సర్ చేయాలని కోరుకుంటున్న వాళ్ళు దయచేసి ఈరోజు త్వరపడి 5:30 లోపల ఈ పూజ ఉద్దేశంలో, తర్వాత స్పాన్సర్ చేసే బిడ్డలు ముందుగా కాంటాక్ట్ చేసి, ఫోన్ చేసి మీ పూజ ఉద్దేశంలో అర్పించండి. మీకోసం నేను వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్న యాజకులందరితో పాటు పురాతన చేయబోతున్నాను, పూజలు చేయబోతున్నాం. అలాగే 3 గంటలకు కూడా ప్రార్థనలో మరొకసారి పాల్గొని దినమంతా దేవుని సన్నిధిలో గడపండి. ఉదయం 6:30 గంటలకు పూజా బలిలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందండి. ఒక్క రోజులోనే 3 ఆశీర్వాదం. స్తోత్రం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ భద్రంగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ దినం, రేపటి దినం ప్రత్యేక దీవెనలు దయచేసి దీవించి సమస్త మానవాళను భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు దీవెనలు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమేన్. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా. మార్గము నీవే యేసయ్యా, సత్యము నీవే యేసయ్యా, జీవము నీవే యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవే.